సుబ్రహ్మణ్య స్వామికి ఉప్పు ఎందుకు పోస్తామంటే చాలామంది చెప్పారు. దిష్టి తీసేస్తాము. మన చుట్టూ ఉన్న బ్లాక్ మ్యాజిక్ అంతా వెళ్ళిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామి సహాయం చేస్తారని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఉప్పు పోస్తామని చెప్పి చాలామంది చెప్పారు. కానీ నా రీసెర్చ్‌లో అది కాదని తేలింది. అసల నిజమేంటో ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. వెల్కమ్ టు పై సనాతన సిరీస్. ఇక్కడ అన్ని నిజాలే చెప్పబడతాయి. మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వెషన్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు కల్లు ఉప్పు పోస్తాము? ఈ స్టోరీ వినండి. ఒక వయసొచ్చాక ఒక పిల్లల్ని తల్లిదండ్రులు ఆపగలరా? లేదు. ఎందుకంటే అది సృష్టి. ఆటోమేటిక్‌గా మనం గూడా అలాంటి దాటుకొని వచ్చినోళ్ళం. అందుకోసమే ఒక వయసొచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆపలేరు. ఇదే కథ మన సుబ్రహ్మణ్య స్వామి కథలో జరిగింది. ఎప్పుడైతే ఆయన యుక్త వయసుకు రావంగానే దేవతలు అందరూ కలిసి ఆయన యుద్ధ సేనాధిపతిగా రెడీ చేస్తున్నప్పుడు ఆయన కామన్ లైఫ్ బతకాలనుకున్నాడు. నాకు ఇలాంటి జీవితం వద్దు. నేను కామన్‌గా బతకాలి అని డిసైడ్ అయిపోయి ఎవరైతే ఆయన వాహనము నెమలికి చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఉండను. నేను మామూలు మనిషిలాగా బతకాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నెమలి ఏం చెప్పలేదు. ఎందుకంటే అది ఆయన దేవుడు కాబట్టి. నెమలి సైలెంట్‌గా ఉండింది. మీరు ఒక విషయం గమనించారా? ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు మనల్ని కన్నా మన చుట్టుపక్కల జంతువులకి ఒక అపాయం రాబోదంటే గ్రహిస్తుంది. లైక్ చెట్లు, పుట్లో ఏదైనా పడిపోతున్నా కూడా పక్షి ఆపటం, లైక్ ఆవులు ఆపటం, ఇలాగా జంతువులకి కానీ పక్షులకి కానీ ముందే తెలుస్తుంది మన చుట్టుపక్కల ఏం జరగద్దని చెప్పి. ఈవెన్ ఒక భూకంపం వస్తున్నా కూడా ముందు గ్రహించగలిగేది జంతువులే. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఒక అపాయం రాబోతుందని చెప్పి నెమలి గ్రహించింది. అవును, ఎలాంటి అపాయం అంటే అది యుద్ధం కూడా అవ్వచ్చేమో, అది ఎలాగైనా ముందు చెప్పాలి, ఆపడానికి ఏమైనా సహాయం అడగాలని చెప్పి ముందు నెమలి శివుడిని ఆరాధిస్తుంది. ఆ శివుడిని ఆరాధించే ఒక ప్లేసే మైలాపూర్. తమిళ్లో నెమలిని మైల్ అంటారు. మైల్ శివుణ్ణి ప్రార్థించిన ఒక స్థలం వచ్చి మైలాపూర్ కపాలీశ్వర స్వామి గుడి. ఇది మేబీ చాలా మంది తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ అలా ప్రార్థిస్తున్నప్పుడు వెంటనే దేవగురువు అయిన బృహస్పతి ప్రత్యక్షం అవుతాడు. ఎందుకు నెమలి ఇంత ఘనంగా శివుడికి ఆరాధిస్తున్నావు అంటే అప్పుడు నెమలి చెప్తుంది, నా స్వామికి ఒక అపాయం రాబోతుంది, కానీ ఆయన నా దగ్గర రావద్దని చెప్పేసి వెళ్ళాడు. మామూలు మనిషిగా బతకాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు వచ్చే అపాయాన్ని ఎలా ఆపాలని చెప్పి నేను శివుడి ప్రార్థిస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు దేవగురు ఆలోచిస్తూ ఉండగా ఇంకొక మాట కలుపుతుంది నెమలి. నెమలి చెప్పంగా ఏంటంటే, ఇప్పుడు మా స్వామి మామూలు మనిషిగా బతుకుతున్నాడు. ఆయనకి కోప స్వభావం తగ్గింది. పూర్తిగా మారిపోయి ఉంటాడు. ఎప్పుడు ఆయనకి ప్రాబ్లం వస్తుందో, ఎప్పుడు ఆయన యుద్ధానికి రెడీగా ఉండాలో తెలీదు. ఇటువంటప్పుడు ఆయనకి ఎలా చెప్పగలను నేను అంటాడు. అప్పుడు గురువు ఆలోచించి వెంటనే కాళీ మాతను పిలుస్తాడు. నువ్వు ఎప్పుడు కోపంగా ఎలా ఉంటున్నావు కాళీ అని చెప్పి దేవగురు అడుగుతాడు. మేము ఉండేది వచ్చి కలకత్తా సుందర్ బ్యాన్స్ దగ్గర. అక్కడ మీకు దొరికినట్టు మంచినీళ్ళు దొరకవు. మాకు మొత్తం ఉప్పు నీళ్ళే. ఆ ఉప్పు నీళ్ళు తాగటం వల్ల మా కోప స్వభావం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అందుకోసమని మేము ఎప్పుడు కోపంగానే ఉంటాము అని చెప్పాడు. ఇది దేవగురు ఆలోచిస్తుంది. ఇది మన సమస్యకి పరిష్కారం దొరికినట్టే అనిపిస్తుంది. అప్పుడు వెంటనే నెమలికి చెప్తాడు, ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారో అక్కడ వెళ్ళి ఈ మాట చెప్పు. ప్రతి ఇంటిలో ఆయన భోజనానికి పిలవమను, విందుకి ఆరాధించమను. అప్పుడు ప్రతి ఇంటిలో ఉప్పే పెట్టమను. ఓకే, మేబీ ఇదే రీజన్ ఏమో డాక్టర్స్ వచ్చి మనల్ని ఉప్పు తినకూడదని చెప్పేది. ఎందుకంటే ఉప్పు తింటే కోపం వస్తుంది. ఇప్పుడు మన స్టోరీకి వస్తే సుబ్రహ్మణ్య స్వామికి రోజు రోజు తెలియకుండా ఆయన కోపం స్వభావం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయినప్పుడు గౌరవనీయంగా పెట్టిన భోజనంలో ఉప్పు మాత్రమే ఉంటే కాదని చెప్పేసి వస్తాము అని చెప్పి ఆయన ప్రతి ఇంట్లో ఉప్పును స్వీకరించేసి వస్తాడు. ఎందుకంటే అతిథి మర్యాదని కాదనకూడదు కాబట్టి. ఇప్పుడు ఆయన్ని తెలియకుండానే ఆయన కోప స్వభావం పెరుగుతుంది. ఆ విషయాన్ని నెమలి పట్టుకొచ్చి దేవగురుకు చెప్పద్ది. బృహస్పతి, నేను గమనించాను మా స్వామి కోప స్వభావం రోజు రోజు పెరుగుతుంది అని చెప్పగానే దేవగురు వచ్చి కాళీకి చెప్పి సంతోషపడతాడు. అంటే మీరు గ్రహించండి, సుబ్రహ్మణ్య స్వామిని టచ్ చేయకుండానే ఆయన్ని ఎలా యుద్ధానికి సిద్ధం చేశారో అని చెప్పి. ఇది అబద్ధం కాదు, ఇది రియల్ స్టోరీ. మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన క్వశ్చన్, అసలు శివుడు పార్థివలింగంగా ఎందుకు అమర్నాథ్లో ఉన్నాడు తెలుసా? అసలు ఎవరు కట్టారు, ఎందుకు వచ్చింది? ఇది మీకు తెలిస్తే కమెంట్ చేయండి, తెలుసుకోనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.
Myself, director star, all my content shines like a star.